సరే ఇప్పుడు అభ్యర్థులు ఆ పని చేయాలి, మరి ప్రజలు ఏం చేయాలి సార్? ప్రజలు గట్టిగా నిలదీయాలి. నువ్వేం చేస్తావు రా మాకని అడగాలి. ఏం చేస్తావు రా అని అడగాలి. పేదోడు అడగాలి, డక్కలోడు అడగాలి. డక్కలి కింద నుంచి డక్కలాయన ఉంటాడు కదా, డక్కలాయన అడగాలి, చాకలాయన అడగాలి, మంగళాయన అడగాలి, కుమ్మరాయన కమ్మరాయన. వాళ్ళు గట్టిగా అడగాలి. వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? అరే కుమ్మరోడా, అరే మాలోడా, అదే మా చెప్పుతో కొట్టాలి. అరే దొరోడా అని అనాలి కదా, అరే దొరగా ఇట్లారా అన్నట్టుగా జనం అడగాలి. వాళ్ళు గట్టిగా నిలదీయాలి. దొరగా అనాలి, దోపిడిగా అని కూడా అనాలి. దోపిడిగా అనాలి కదా. వాళ్ళేమో శ్రమజీవులు. శ్రమజీవి పనిచేస్తూనేమో గా అంటాడు వాడు. తిరిగి కూర్చునే దుర్మార్గుని బాడకవును గా అనాలి కదా. అరే రారా ఇటు రా దొరగా అనాలి కదా. అరే దొరగా అని అట్లా అనేటట్టుగా వాళ్ళకి చెప్పాలి ధైర్యం. అందుకని ఏం చేయాలంటే ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు, నగరపాలికలకు అంటే మున్సిపాలిటీలకు 1992లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హోదా ఇచ్చింది. నేను సర్పంచ్ను, నేను మున్సిపల్ చైర్మన్ను అంటే నాకు రాజ్యాంగ హోదా ఉంది. గ్రామానికి నువ్వే ముఖ్యమంత్రి, తనే ప్రధానమంత్రి. అందుకనే మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఏం చెప్తారు? సర్పంచ్ ప్రధాన అంటారు, అంటే ప్రధానమంత్రి. ఆ గ్రామానికి సంబంధించి ఆయనే ప్రధానమంత్రి. ఇప్పుడు ఆ యాక్ట్ ఉంది, 73 అమెండ్మెంట్ యాక్టు గ్రామ పంచాయతీలకు సంబంధించి పార్లమెంట్లో పాస్ అయింది. రాజీవ్ గాంధీ ఉండగా జరిగింది. అప్పుడు ఏం చేసిండ్రు? మొత్తం గ్రామాలకు రాజ్యాంగాధికారాలు ఇచ్చేసారు. అట్నే మున్సిపాలిటీలకు కూడా నగరపాలిక బిల్లు పెట్టిండ్రు, 74th అమెండ్మెంటు. దానికి మొత్తం అధికారాలు మున్సిపాలిటీలకు ఇచ్చారు. అది ఎక్కడ అమలవుతుంది? నీ దగ్గర పోయేందుకు చిప్పబట్టుకుండా నా ఊర్లో వసూలైన పన్నులు, స్థానిక పన్నులు అంటాం కదా, సబ్బు మీద, ఉప్పు మీద, అగ్గిపెట్టి మీద వసూలైంది నా గ్రామానికే చెందాలి. నువ్వు హైదరాబాద్ తీసుకుపోతావు, ఢిల్లీ తీసుకుపోతావు. జిఎస్టీ అయితే ఇప్పుడు ఢిల్లీకి పోతుంది. పూర్వం సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు లోకల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ కదా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ఢిల్లీకి పోతుంది. నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావు? నా ఊర్లో వసూలు చేసిన డబ్బు నా ఊరు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా